వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2024లో జరిగిన ఎన్నికలు అత్యంత సందేహాస్పదం అంటూ పరకాల ప్రభాకర్ రాసిన ఆర్టికల్ని వైర్లో ప్రచురించడం, ఆ వైర్లో ప్రచురించిన ఆర్టికల్ని తీసుకుని సాక్షి వక్రాక్షి మీడియా విస్తృతంగా విషం కక్కుతూ ప్రచారాలు చేయడం, మేధావులు చాలామంది దాని మీద అతి మేధావులు స్పందించడం, అదేదో కుట్ర అన్నట్లు వ్యక్తపరుస్తూ వాళ్ళు ప్రజల్లో విషయాన్ని నింపే ప్రయత్నం చేయడం. అసలు 2024 ఎన్నికలు ఎలా జరిగినాయి, ఎందుకు ఇప్పుడు సందేశపదం అంటూ మాట్లాడుతున్నారు. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. 2024 ఎన్నికలు అత్యంత సందేశపదం అంటూ వైర్కి రాసిన ఆర్టికల్ ప్రభాకర్ గారు, దాన్ని పట్టుకుని అందరూ జర్నలిస్టులు, పెయిడ్ మీడియా, సాక్షి అక్రమ రాతలు, విషపు రాతలు చిమ్ముతున్నారు, రాస్తున్నారు. ఎందుకు అలా రాయాల్సి వస్తుందంటారు? పరకాల ప్రభాకర్ గారి ఉద్దేశం ఏంటంటారు? పరకాల ప్రభాకర్ గారు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు వైరుకు దేనికో. ఆయన మొదటి నుంచి కూడా ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట ఇప్పుడే కాదు ఛానల్ నుంచి మాట్లాడుతాను. సరే, 2024 ఎన్నికల గురించి నేను చెప్తాను. లేకపోతే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడింది, లేకపోతే కొంతమంది సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా విచక్షణ వివేకం మరిచి మాట్లాడడం అనేటువంటిది అసంబద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సంకన ఆగుతున్నారు వీళ్ళు ఏమన్నానే. అంటే అతను అంత అరాచకం చేసినా కానీ జనాలు ఓట్లేస్తారనుకున్నారు వీళ్ళు. ఈ మాట జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు, అడ్డగోలుగా ఓడిపోతున్నాడు అని చెప్పి నేను 21 ఆఖరిలోనే చెప్పాను. నేను అవును 22 చెప్పాను, పదే చెప్పాను. 22 మార్చి నెలాకన్నా నేను చేసిన ఇంటర్వ్యూ ఉంటే చూసుకుంటా అంతే. ఇతను ఉత్తరాంధ్రకు సంబంధించిన 20 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే 19 నియోజకవర్గాలు ఇతను అడ్రస్ లేడు. అప్పుడు ఇంకా పొత్తు కూడా లేదు. పొత్తు లేకుండా మాట్లాడితే సర్వే చేస్తే అది స్పష్టంగా ఏళ్ళకి మళ్ళీ ఇంట్లో కూర్చొని చేసిన సర్వే కాదు. అది పర్ఫెక్ట్గా చాలా విశ్వసనీయత ఉన్నది. ఎవరో ఒకళ్ళు చేయించుకున్నారు. రాజకీయ పార్టీలు కూడా సంబంధం లేదు. ఎవరో ఇన్వెస్టర్లో, లేకపోతే ఏదైనా భూములు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఒక అంచనా కోసం ఎవడో దోలెక్క అంత డబ్బు ఖర్చు పెట్టి ఒక బృందాన్ని, ఆ బృందంలో ఒక సభ్యుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన చెప్పాడు నాకు వివరంగా. అసలు వాళ్ళెవరు చెప్పడం ఏంటి? మన కళ్ళు లేవా, మనకు చెవులు లేవా, మనం చూడలేదా? ఇతను మీటింగ్ పెట్టి, డబ్బులు ఇచ్చి, భోజనం పెట్టి, రవాణా ఏర్పాటు చేసి, బెదిరించి, భయపెట్టి, చాటింపేసి, మీరు రాకపోతే మీకు అయి చేస్తాం, ఈ చేస్తాం అని చెప్పి తీసుకొస్తే ఇతను మైక్ ఇచ్చుకోకుండా లేచి పారిపోతున్నప్పుడు పోలీసు వాళ్ళు పారిపోకుండా కంచెలేసారు, బార్గేట్లు కట్టారు, పోలీసు వాళ్ళని అడ్డంగా నిలబెట్టారు, చిన్న దారిలో ఇంత పొట్ట ఉన్న వాళ్ళని నిలబెట్టారు. ఇవన్నీ కాకుండా అయినా దోసిపోతున్నారని కందకాలు తగ్గించారు. నేను అప్పుడు ఒక సెటైరికల్గా కూడా చేశాను. ఆ కందకాల్లో ఆ చికోటి ప్రవీణ్ దగ్గర నుంచి మొసళ్ళనే, కొండ సెలవులని, తొండలనే గట్ట వేయండి, వాటిని చూసినా భయపడి అవుతారని చెప్పి నేను సెటైరికల్గా పోస్ట్ రాశాను, వీడియో కూడా చేశాను నేను. ఇది 22-23 స్టార్టింగ్లోను. అంటే అంతేకాకుండా అనేక సందర్భాల్లో నేను అతను సింగిల్ డిజిట్ దాటడని చెప్పాను నేను. ఎందుకంటే జనాలు నాడి తెలుస్తుందండి. ఇతను చేసే అరాచక, అసంబద్ధ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పరిపాలన చూస్తే ప్రొఫెసర్లు అలాగయ్యారు అనేటువంటిది అది బుద్ధి ఉందా మీకు? నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావా? నీ కొళ్ళేవా? అతను ఏం పరిపాలన, ఆ ముఖం వేసుకుని ఎర్రోళ్ళలాగానే అది పాలకొడుకుండి లక్షణాలు అయ్యి ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవరిని సంతోషపెట్టాడు? మీలాటోని సంతోషపెట్టాడు. అప్పుడప్పుడు ఒక పొట్లం పాడేసి అతను ప్రజల్ని హింసించాడు. బటన్ నొక్కాను కదంటే, బటన్ ఎవడు బాబుజూమ్ నొక్కుతాడు? ఎవడైనా నొక్కాల్సిందే. ఎవరి కోసం నొక్కుతారు? ఆ బటన్ ఫెయిల్ అయింది. సంక్షేమం అనేటువంటిది వాళ్ళ హక్కు అండి. అదేదో తల్లి కూడి పెట్టడం, ఊరికి ఉపకారం అని చెప్తారు. ఈ బొచ్చులో వాళ్ళందరూ వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉంచాలని ప్రయత్నమే లేదు. ఒక సామాజిక వర్గం మీద పడి బోరుమని ఏడ్చాడు. ఒక పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రక్తగాయాలు చేసాడు, వేధించాడు. ఒక మతం మీద పడి అపచారాలు, అప్రతిష్ట, దేవీ దేవతల విగ్రహాలకు మలాలు పూసారు. తిరుమల లాంటి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసాడు. ప్రాజెక్టులను పడుకోబెట్టేసాడు. ప్రజా రాజధాని అమరావతి పట్ల అతను చేసిన ద్రోహం అంత ఇంత కాదు. ఇన్ని అవలకు అతను ఎవరైతే రావాలనుకున్న దళిత సమాజాన్ని ఏం చేసాడు? వాళ్ళ ఊచకోత వేరే, వాళ్ళ కోసం ఉన్న నిధులన్నీ కైంకర్యం చేసాడు కదా. పంచాయతీరాజ్ నిధులు కైంకర్యం చేసేసాడు, ఎస్సీ ఎస్టీ నిధులు కైంకర్యం చేసేసాడు. ఉద్యోగులు పిఎఫ్లో ఈ లెక్కలో ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ వేసారు. అది మోసమేనా? అది చెప్పమనండి. బుద్ధి ఉందా వాళ్ళకి ఏమన్నా మాట్లాడటానికి? మేము కూడా 2019 ఎన్నికల్లో ఆ రకమైన ఫలితాలు రావడం వల్ల దిగ్భ్రాంతికి గురై ఇలాంటి మోసం ఏమైనా జరిగిందేమో అనుకున్నాం. అప్పుడు ఆ ఓటమికి సంబంధించిన సమీక్ష చేసుకున్నారు పార్టీ వాళ్ళు, మాలాంటి వాళ్ళని కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే, మా పరిశోధనలో, మా అన్వేషణలో ఏం బయటపడిందంటే, ఒక 25-30 లక్షల దొంగోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని తేలింది. దాన్ని ఎలా పరిష్కరించాలి? అప్పుడు దాదాపు కరోనా వచ్చి రెండోసారి వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి మొదలెట్టిన ఆపరేషన్. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు
ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నే రామకృష్ణ గారు ఉండేవాడు తెలుసు, అవునవును. విజయవాడలో గొల్లపూడిలో ఉండేవాడు ఆయన. ఆయన దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసాడు. అసలు ఆయన రీసెర్చ్లో అలాంటిది విషయం తెలుసా అండి, ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు బతుకున్నారో, ఎవరు చనిపోయారు, ఎవరికి ఏ వర్గాలు, ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఎవరికి మద్దతుగా ఉంటుంది అనేటువంటిది డేటా విపులంగా ఉంది. ఆఖరికి కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక స్పీచ్ ఇస్తే అందరికీ కోచింగ్ చెప్తే ఈయన ఫాలో అవ్వండి జాతకం అని చెప్పి ఆయన్ని అందులో భాగం చేశాడు ఆయన. అప్పటి నుంచి మొదలుపెట్టి దొంగోట్లు ఒకే డోర్ నెంబర్ మీద 10, 20, 100 ఓట్లు ఉన్నాయి, అన్ని తొలగించకుండా వచ్చి ఎన్నాటిని వాలంటీర్లను పెట్టి దాన్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ముందు దొంగ ఓట్లు దాన్ని ఏళ్ళు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం మేము అమరావతి కట్టేస్తున్నాం, పోలవరం కట్టేస్తున్నాం, లేకపోతే పెన్షన్ 2000 ఇచ్చేస్తున్నాం, ఇవన్నీ చూసుకున్నారు. వీళ్ళు మెల్లమెల్లగా దొంగ ఓట్లు చేర్పించేస్తాం చూసుకోలేదు. నిజంగానండి ఆదమర్చడం అంటే నాయకుల లోపం, కింద స్థాయిలో నాయకుల లోపం. అది బళ్ళు మన బదలాసిపోయిందని తెలిసిందా, 23 లక్షల ఓట్లు తేడా, 5 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నాయి. అప్పటికే ప్రభుత్వం యాంటీ కంపెనీస్ ఉంటుంది. ఎన్ని కలిపి అంత ఘోర పరాజయం లభించింది వాళ్ళకి. ఇది జరిగిన తర్వాత ఈ తేరుకుని వాళ్ళు వాలంటీర్లను పెట్టి ఎవడే పార్టీ అనేటువంటి తెలుసుకుంటూ మొదలెట్టారు, వాళ్ళు ఓట్లు తీసేయడం మొదలెట్టారు. అంటే ఆ దొంగ ఓట్లు అలా ఉండగా ఉన్న ఓట్లు తీసేయడం. కొంతమంది హైదరాబాద్లో ఉండవు, మద్రాసులో ఉండవు, బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది యూఎస్లో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు యూఎస్ వెళ్తారు పిల్లల దగ్గరికి, వాళ్ళు వచ్చే లోపల ఓట్లు తీసేయడం. బెంగళూరులో ఉద్యోగం చేసి వాళ్ళు లేకపోతే వెళ్తా వస్తూ ఉంటారు, ఓట్లు అక్కడే ఉంటాయి. ఇలాంటివన్నీ లేపేస్తాం మొదలెట్టారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ దొంగ ఓట్లు అలాగే ఉంటాయి, ఉన్న ఓట్లు లేపేస్తారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినట్టు కుమ్మేసుకుంటారు. అది ఎలా కుమ్ముకుంటారు, పెద్ద పెద్ద గొడవలు చేసేసి, అది వాళ్ళ ప్లాను. అందుకనే 175 అనేవాడు, మా ఓటర్లు వేరే ఉన్నవాడు అనేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చేసిన వరకు అంటే మాలాగా 3 మంది చేశారు, వాళ్ళతో పాటు మా పార్టీ ఇప్పుడు యుఎస్ నుంచి కొంతమంది పనిచేశారు, ఇదే పని మీద ఉన్నారు. అలాగే అన్నే రామకృష్ణ గారు వాళ్ళ బృందం, అలాగే ఇండియాలోను, ఆంధ్రప్రదేశ్లోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను ఉండి, హైదరాబాద్ నుంచి ఎలక్షన్ల ముందు అనేక మందిని ఓట్లు చేర్పించారు. అక్కడ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది ఓటర్లు అక్కడ మార్పి అదొక ఉద్యమంలో చేశాడు. చక్రవర్తి గారు ఒక ఆయన ఉన్నాడు నందిగాంలో, ఆయన ఇది ప్రచారం మామూలుగా చేయలేదు. అతను చుక్కపల్లి పిచ్చయ్య గారు ఉంటాడు, ఆయన ఏ ఫంక్షన్కి వచ్చినా పుస్తకాలు, ఆయన ప్రింట్ చేసిన పుస్తకాలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చివాడు చూసారా, అలాగే ఆయన ప్రతి ఫంక్షన్ దగ్గరికి వచ్చి ప్రతి ఓళ్ళని బతిమాలి అక్కడ మార్పించారు. ఒక ఉద్యమంలో చేస్తే అందరికీ కూడా బాబు గారు అరెస్ట్ తర్వాత ఇంకా అందరూ డిసైడ్ అయిపోయారు, అక్కడికి వచ్చి ఓట్లు నమోదు చేయించుకున్నారు. అదొకటి. తర్వాత దొంగ ఓట్లు ఖచ్చితంగా లేపించేశారు, మామూలుగా లేకపోయి బుర్రబాడైపోయింది వాళ్ళకి. అన్ని వాళ్ళు తేరుకునే లోపల మనం గతంలో మనకి అలా ఎలా చేశారో దొంగ ఓట్లు నమోదు చేయించారో మనకు తేరుకునే లోపల, వాళ్ళు తేరుకునే లోపల దొంగ ఓట్లు చేయించారు మన వాళ్ళు. ఈ విషయాలు మేము మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడితే వాడు అప్రమత్తం అవుతాడని మేము చెప్పలేదు. మా అందరికీ మొత్తం తీపిచ్చాం, మన ఓట్లన్నీ చేర్పించుకున్నాం. ఇక వాళ్ళు ఎవరి అయితే ఓట్లు లేపేశారో అన్నీ చేర్పించుకున్నాం. ఏలూరు సాంబశివరావు గారి కేసు ఏంటంటే అది వాళ్ళందరూ బుక్ అయిపోలేదా, ఇది అసలు కారణం. అర్థమైందండి. ఊరికే దానికి తోడు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, అందుకనే భారీ మెజారిటీలు ఊడ్చిపెట్టిపోవడం కారణం అది. ఇవన్నీ తెలుసుకోకుండానే సిగ్గు లేకుండా ఎవడెవడో ఇంటర్వ్యూ ఇచ్చాడని ఆ ప్రొఫెసర్లో ఇంకా మేధావులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదిలో అనుమానం ఉంది, ఏడుపు వచ్చి అనుమానం ఉండేది. అది 2 ఏళ్ళు అయిపోతున్న సందర్భంలో వీళ్ళకి ఏంటంటే ఏ దారి లేకంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే జనాలు చీకొట్టలేదు, అతను ఇంకా బలం ఉందే అనేటువంటిది చెప్పడం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కల్తీ లడ్డు విషయంలో స్పష్టంగా దొరికిపోయాడు. కల్తీ లెక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఏ కేసులో దొరకలేదండి అతను, అన్ని కేసులో దొరికిపోయాడు. ఇప్పుడు వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళందరూ మోకముడిగా బయటకు వచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఏమీ దృష్టి మరల్చలేండి, వాళ్ళ వృధా ప్రయాసది. జనాలే ఎర్రిపప్పులు, వీళ్ళంటే ఎర్రిపప్పలో గొండెరిపప్పలు ఉన్నాయి, కొండెరిపప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఎరిపప్ప, కొండెరిపప్ప, గొండెరిపప్ప వాళ్ళే మాట్లాడతారు దీని మీద, వాళ్ళే మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఎరుపప్పలు అవటం, ఎదటోళ్ళని ఎరుపప్పలు చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎరుపప్పలు వాళ్ళే. నీ కళ్ళ ముందు ఏం జరిగిందో తెలియదా నీకు? జగన్మోహన్ రెడ్డి ముద్దెట్టుకుంటారా అతను చేసిన అరాచకాలకి? నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యమే ప్రాణాలు తోడేసినోడికి ఓట్లేస్తారా? మద్యపాన ప్రియులు చాలు అతను ఓడించడానికి, మళ్ళా వాళ్ళే ఓడిస్తారు రేపు. అతను ఎట్టి పరిస్థితుల్లో అతను ఊపిరి ఇవన్నీ కాదండి, అతను బటన్ నొక్కుతాడు, ఓట్లు వేస్తారని నమ్ముకున్నాడు. మరి పట్టభద్రుల ఎలక్షన్స్లో సార్వత్రిక ఎన్నికలు కరెక్ట్గా 1 year ముందు పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అన్ని బ్యాలెట్లు లేదా విద్యావంతులు. మరి అందులో 3కు 3 ఎలా గెలిచారండి? రాయలసీమ 2 గెలిచింది కదా, భారీ మెజార్టీ. దానికి సమాధానం చెప్పమనండి వీళ్ళని. వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, పైగా వాళ్ళు దొంగ ఓట్లు పోవడం మందిని ఎవరో అక్షరాలు రాని వాళ్ళు అందరి చేత సర్టిఫికేట్లు ఇచ్చుకుని మా ఓటర్లు వేరే ఉన్నారని అన్నాడు. ఆఖరికి ఆ కడప పులివెందులలో కూడా మెజార్టీ వచ్చింది ఆ రోజు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కళ్ళ ముందు స్పష్టంగా అతనికి బుద్ధి లేదు, అతను సమర్థించినట్టుగా అంతగానో బుద్ధి లేదు. ఇప్పుడు అతను వైనాట్ 170 బుద్ధి లేదా నీకు? దూల తీరిపోయి 3 సీట్లు ఎమ్మెల్సీ సీట్లు పోయినాయి, జనం అందరూ చీయను ఉమ్మేస్తున్నారనేటువంటి సరైన రిపోర్ట్ చెప్పకుండా కళ్ళు మూసుకుని అలా భజన చేసి అతన్ని భలే నెగ్గేస్తాం అని అనబట్టే వైనాట్ 170 మీరు కూడా తానా అంటే తందని అనబట్టే అతను సంకనాకి పోయాడు. మళ్ళా మొదలెట్టారు వీళ్ళు. అతనికి తెలివి లేక బుర్ర తక్కువై వీళ్ళని పోషిస్తూ ఉంటాడు. వీళ్ళు తిన్న పాపానికన్నా అతను మంచి చేయాలి కదా. మంచి చేయడం అంటే ఏంటంటే ఇప్పటికన్నా నువ్వు పశ్చాత్తాపము పరివర్తన చెంది పశ్చాత్తాపడి ప్రజల మనిషిగా పనిచేస్తాను, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు మేము మాట్లాడు, మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా పనికిమాలిన మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా మాట్లాడమని బోధించు. వాళ్ళు తప్పేం లేదు, ఇతనే చెప్తూ ఉంటాడు అన్నీ. సమాజ హితం కోసం పనిచేయి, ప్రజల కోణంలో పనిచేస్తే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాతనే నీకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలా. వాళ్ళు హితం చెప్పేవాళ్ళు వాడి దగ్గర ఉప్పు తిన్న పాపానికి. ఏమీ చెప్పకుండా నిజమే అనుమానాస్పదం దీని మీద ఆలోచించాలి, ఏడుపొచ్చి ఆలోచించింది. నేను ఎలా చెప్పగలిగాను? నేను చెప్పింది దాన్ని కొత్తగా చెప్పింది కదా, కావాలంటే నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చూసుకోవచ్చు, నేను మాట్లాడిన వీడియోలు చూసుకోవచ్చు. నా వాళ్ళు మేమే అభూత కల్పన, నాకేం సంబంధం ఉంటుంది వీళ్ళతో? అప్పటికి ఏమీ లేదు. తర్వాత మేము గమనించి ఓటర్లు తీసేసాం. మాకు అప్పుడు ధైర్యం వచ్చింది. ఇతను అరాచకాలు చూసిన తర్వాత ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ డిజిట్ దాటడం అనుకున్నాం. దానికి ఊతమిస్తూ లోకేష్ గారి పాదయాత్రకే విపరీతమైన స్పందన వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు మంచిగా వచ్చినాయి. ఎన్ని చూసిన తర్వాత బుర్ర బుద్ధి జ్ఞానం విద్య వివేకం ఏమన్నా ఉన్నవాడు ఎవడైనా సరే ఇది అడ్రస్ లేకుండా పోతానని చెప్తారు. అదే చెప్పాను నేను. ఇంకా ఆరామస్థానం పోరా ఉస్మాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అతను వస్తాడు ఇలాంటి మోసకార మాటలు మాట్లాడారు, దెబ్బైపోయారు. మీరు పలు సందర్భాల్లో పలు వీడియోలో చర్చల్లో కూడా చాలాసార్లు చెప్పారు, మీరు పోస్టులో రాశారు. వైర్కు వ్యాసాలు రాసిన వాళ్ళు, వక్రాక్షలు డిబేట్లు పెట్టిన వాళ్ళు, మరొకసారి కరెంటు షాక్ గురి కాక తప్పదంటూ విశ్లేషించిన అడిస్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.